మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక దానికోసం వెతుకుతూనే ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? మీ చుట్టూ ఒక పెద్ద జైలు ఉంది, కానీ విచిత్రం ఏంటంటే ఆ జైలు గోడలు మీకు అస్సలు కనిపించవు. ఎందుకంటే ఆ గోడలు కట్టింది ఎవరో కాదు, మీరే. నిజమేంటంటే మీరు పూర్తిగా బానిసలు. సమాజానికి బానిసలు, మీ నమ్మకాలకి బానిసలు, మీ భయాలకి బానిసలు. పొద్దున్న లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీది కాదు. ఎవరో మీ బుర్రలో కుక్కేసిన చెత్త అది. మీరు ఫ్రీగా ఉన్నామని భ్రమపడుతున్నారంతే. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు మీరు స్వతంత్రంగా ఉన్నారా అని. మీరు ఏ ఉద్యోగం చేయాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా బ్రతకాలి అనేది మీ పక్కింటి వాడు, మీ ఎదురింటి వాడు డిసైడ్ చేస్తున్నారు. దీన్ని స్వేచ్ఛ అంటారా? అది బానిసత్వం కదా. స్వేచ్ఛ ఎలా అవుతుంది? మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ మనకంటూ ఒక సొంత ఆలోచన కూడా లేదు. చిన్నప్పటి నుంచి మనకి కొన్ని నమ్మకాలను అలవాటు చేశారు. నువ్వు ఈ కులం, నువ్వు ఈ మతం, నువ్వు ఇలాగే బ్రతకాలి అని చెప్పేసి మన చుట్టూ గీతలు గీశారు. ఆ గీతలే మీ ప్రపంచం అనుకుంటున్నారు. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఒక నమ్మకాన్ని పట్టుకొని కూర్చోవడం అంటే మిమ్మల్ని మీరు ఒక చీకటి గదిలో బంధించుకోవడమే. నిజమేంటంటే మీ భయమే మీకు పెద్ద శత్రువు. మీరు ప్రశాంతత కోసం వెతుకుతున్నారు, కానీ ఆ వెతుకులాటలోనే అసలు సమస్య ఉంది. ఎప్పుడైతే మీరు ఒక గురువునో, ఒక పుస్తకాన్నో, ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారో అప్పుడే మీరు ఆలోచించడం మానేస్తారు. మీరు కేవలం ఫాలోవర్స్ అవుతారు. ఎవరో చూపించిన దారిలో నడవటం ఈజీ, ఎందుకంటే అక్కడ రిస్క్ ఉండదు, బాధ్యత అస్సలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దారి చూపించారు కాబట్టి. కానీ ఎక్కడైతే రిస్క్ ఉండదో అక్కడ స్వేచ్ఛ కూడా ఉండదు. మీరు కంఫర్ట్ జోన్ లో బ్రతుకుతున్నారు. ఆ కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన సమాధి లాంటిది. అందులో ప్రశాంతత ఉంటుంది, కానీ జీవం ఉండదు. చాలా మంది బ్రతికే ఉంటారు, కానీ వాళ్ళల్లో లైఫ్ ఉండదు. మీ మనస్సు ఎప్పుడు గతంలోనో లేకపోతే భవిష్యత్తులోనో బ్రతుకుతూ ఉంటుంది. నిన్న జరిగిన అవమానం గురించో, రేపు రాబోయే లాభం గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్షణంలో ఏముందో దాన్ని అస్సలు చూడరు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన అసలైన సమస్య ఇదే. మనం జీవితాన్ని నేరుగా చూడటం లేదు. మనం జీవితాన్ని ఒక ముసుగు వేసుకుని చూస్తున్నాం. ఆ ముసుగు పేరే నాది అనే భావన. నా ఇల్లు, నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా కీర్తి. ఈ నా అనే దాంట్లోనే మీ అహంకారం దాగుంది. ఈ అహంకారమే మిమ్మల్ని నిజమైన ప్రపంచానికి దూరం చేస్తుంది. మీరు పొద్దున్నే లేచి అద్దంలో చూసుకున్నప్పుడు మీకెవరు కనిపిస్తున్నారు? ఒక స్వతంత్రమైన మనిషా? కాదు, సమాజం తయారు చేసిన ఒక ప్రోడక్ట్ అన్నమాట. మీరు వేసుకునే బట్టలు, మీరు మాట్లాడే మాటలు, చివరికి మీ ఆశలు కూడా ఎవరో డిసైడ్ చేసినవే. ఈ కార్పొరేట్ ప్రపంచం మీకు ఏది చూపిస్తే దాన్నే మీ కలగా మార్చేసుకుంటున్నారు. నిజమేంటంటే మీ మనస్సు ఎప్పుడు ఒక పోలికతో బ్రతుకుతోంది. వాడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి. వాడు ఆ పొజిషన్ లో ఉన్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఇంతవరకు బానే ఉంటుంది. కానీ మీ ప్యాషన్ ని మీరు మర్చిపోయి అందులో డబ్బులు వస్తున్నాయని, వాడు ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాడని మీరు కూడా అక్కడికి వెళ్తే మీరు నిజంగా స్వతంత్రంగా ఉన్నట్లేనా? ఒకసారి ఆలోచించండి. అందులోనూ ఈ కంపారిజన్ మిమ్మల్ని నిలువునా ముంచేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంకొకరితో మిమ్మల్ని పోల్చుకుంటారో అప్పుడే మీలోని అసలైన మనిషి నశించిపోతాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్పారు. ఈ పోలిక, ఈ పోటీ అనేవి మిమ్మల్ని ఒక ఎలుకల పందెంలో పడేశాయి. ఆ పందెంలో మీరు గెలిచినా కూడా చివరికి మీరు ఎలుకగానే మిగిలిపోతారు. అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? మీరు ఈ పందెం నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే బయటకు వస్తే మీరు ఒంటరైపోతారు. మనమంతా చాలా సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఆ సుఖం వెనుకున్న అసలైన కారణం ఏంటో తెలుసా? మన బద్ధకం. శారీరక బద్ధకం కాదు, మానసిక బద్ధకం. సొంతంగా ఆలోచించాలంటే చాలా శ్రమ పడాలి. అందుకే మనం ఒక రెడీమేడ్ లైఫ్ ని కోరుకుంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక లోతైన నిజాన్ని బయటపెట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఒక పద్ధతికి అలవాటు పడిపోయాం. అదేంటంటే అనుకరించటం. టీచర్ ఎలా చెప్తే అలా రాయాలి, సమాజం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకునే అవకాశాన్ని ఈ విద్యా వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ పూర్తిగా చంపేశాయి. నిజమేంటంటే మీకు మీ మీద నమ్మకం లేదు. అందుకే సమస్యలకు సమాధానాల కోసం ఎక్కడో వెతుకుతుంటారు. ఎవరో ఒక మనిషి వస్తాడని
చేస్తాడని, ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుందని ఆశిస్తారు. మీకు సమస్య వస్తే మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టేసుకుంటే మీ బాధ్యత తీరిపోతుంది అనుకుంటారా? కానీ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు. ఎందుకంటే మీ మనసులోని చీకటి మార్చగలిగే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది. అలాంటప్పుడు బయట మనుషులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అసలు మీకు భయం ఎందుకు పుడుతుందో తెలుసా? ఎందుకు మీరు ఎప్పుడు సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి చూస్తుంటారో మీకు ఎప్పుడైనా అర్థమైందా? నా ఉద్యోగం పర్మనెంట్ గా ఉండాలి, నా రిలేషన్షిప్ ఎప్పటికీ మారిపోకూడదని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఈ సృష్టిలో ఏది పర్మనెంట్ కాదు. ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. అది వాతావరణం అవ్వచ్చు, లేకపోతే మనిషి మనసు అవ్వచ్చు. మీరు ఆ మార్పును అంగీకరించడానికి భయపడుతున్నారు. ఒక నదిలా ప్రవహించాల్సిన జీవితాన్ని ఒక నిల్వ నీటి కుంటలా మార్చేశారు. అందుకే అందులో నుండి కంపు వస్తుంది. మీ ఆలోచనలు, మీ నమ్మకాలు అన్నీ పాతవి, కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం కొత్తవి. పాత తుప్పు పట్టిన తాళం చెవితో కొత్త తాళాన్ని ఎలా తీస్తారో కుదరదు కదా. నిజమేంటంటే మీ మనసు ఒక రికార్డ్ ప్లేయర్ లాంటిది. చిన్నప్పుడు ఎవడో రికార్డ్ చేసిన పాటని అదే మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూనే ఉంటుంది. మీరు దాన్ని మీ సొంత స్వరం అనుకొని భ్రమపడుతున్నారు. సమాజం మిమ్మల్ని ఒక గొర్రెల మందలా మార్చేసింది. ఆ మందులో ఉంటే మీకు ఒక రకమైన సేఫ్టీ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ సేఫ్టీ వెనుక మీ అస్తిత్వమే కరిగిపోతుంది. అంటే మీ ఒరిజినాలిటీ అనేది చచ్చిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ బాధలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ మీ కోరికల నుండి, మీ అంచనాల నుండి వస్తాయి. మీరు ఒక మనిషిని ప్రేమిస్తారు, కానీ ఆ మనిషి మీ గుప్పెట్లోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. అలాంటప్పుడు అది ప్రేమ కాదు, అది మీ అహంకారం అవుతుంది. మీరు ఆ వ్యక్తిని ఒక వస్తువులా వాడుకోవాలని చూస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మనం ఒక పక్షిని చూసి మురిసిపోతాం. దాని అందం నచ్చి దాన్ని తెచ్చి ఒక పంజరంలో బంధిస్తాం. ఆ తర్వాత దానికి రోజు తిండి పెడుతూ నేను పక్షిని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటాం. నిజానికి మీరు ప్రేమిస్తున్నది ఆ పక్షిని కాదు, ఆ పక్షి మీ దగ్గర ఉందనే మీ స్వార్థాన్ని. మన బంధాలన్నీ ఇలాంటివే. నిజమేంటంటే మన మనస్సు ఎప్పుడు ఒంటరితనానికి భయపడుతుంది. ఆ ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మీకు స్నేహితులు కావాలి, బంధువులు కావాలి, వ్యాపకాలు కావాలి. ఒక్క నిమిషం పాటు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోడానికి కూడా మీ బుర్ర భయపడిపోతుంది. ఎందుకంటే అలా కూర్చుంటే మీ లోపల ఉన్న శూన్యం మీకు కనిపిస్తుంది. ఆ శూన్యాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకే మీరు ఎప్పుడూ ఏదో ఒక అలజడిలో మునిగిపోతూ ఉంటారు. అంటే మనుషులతో మాట్లాడటం, సినిమాలు చూడటం, పాటలు వినటం, ఏదో ఒకటి మీ మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. అందులోనూ ఇదొక వ్యసనంగా మారిపోతుంది. మీరు ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసా? మొదట ఆపాలి. దేన్ని ఆపాలి? మీ వెతుకులాటను ఆపాలి. మీరు ఏ గురువు దగ్గరకో హిమాలయాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాధానం బయట లేదు, మీ లోపలే ఉంది. కానీ దాన్ని చూడాలంటే మీ దగ్గర నిశ్శబ్దం ఉండాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన ఏమంటారంటే, మిమ్మల్ని మీరు గమనించండి. సెల్ఫ్ అబ్జర్వేషన్. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి మార్పులు చేయకుండా మీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో అలానే దాన్ని చూడండి. మీకు కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అని చెప్పేసి దానికి ఒక లేబుల్ మాత్రం వేయకండి. ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందో, దాని వెనుకున్న భయం ఏంటో కేవలం గమనించండి. ఎప్పుడైతే మీరు మీ ఆలోచనల్ని ఏమాత్రం తీర్పు తీర్చకుండా చూస్తారో అప్పుడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ ఆలోచనల వేగం తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇదేదో ధ్యానం చేసి బలవంతంగా తెచ్చుకునే ప్రశాంతత అయితే కాదు, సత్యాన్ని నేరుగా చూడటం వల్ల వచ్చే క్లారిటీ. నిజమేంటంటే మీ మనస్సుని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. కంట్రోల్ చేయడం అంటే మీలో మీరు ఒక యుద్ధం ప్రకటించుకోవడం. ఒక ఆలోచనని అణచివేయాలని చూస్తే అది మరో రూపంలో ఇంకా బలంగా బయటకు వస్తుంది. బలవంతంగా మనస్సుని నిశ్శబ్దం చేయలేరు. నిశ్శబ్దం అనేది ఒక ఆర్డర్. అది లోపల క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ది అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్. అంటే గమనించేవాడే గమనించబడేది. వేరు కాదు, రెండు ఒక్కటే. మీరు మీ కోపాన్ని చూస్తున్నప్పుడు కోపం వేరే, మీరు వేరే కాదు, మీరే ఆ కోపం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మీరు పూర్తిగా అనుభూతి చెందుతారో అప్పుడు ఆ కోపం తనంతట తానే కరిగిపోతుంది. మీరు మారడానికి ఏ భవిష్యత్తు కోసం ఎదురు చూడకండి. నేను రేపటి నుంచి మారుతాను అనుకుంటే మీరు ఎప్పటికీ మారలేరు. ఎందుకంటే ఆ రేపు అనేది మీ మనస్సు ఆడే ఒక పెద్ద నాటకం. మార్పు అనేది ఇప్పుడే ఈ క్షణంలోనే జరగాలి. ఈ క్షణంలో మీ భయాన్ని, మీ అహంకారాన్ని మీరు ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత త్వరగా మీరు స్వేచ్ఛని పొందుతారు. మీకు తెలుసా, నిజమైన స్వేచ్ఛ అంటే సమాజం నుంచి పారిపోవడం కాదు, హిమాలయాలకు వెళ్లి గుహల్లో కూర్చోవడం అసలే కాదు. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా
మీ మనస్సుపై కప్పి ఉంచిన ముసుగులను తీసేయటమే అసలైన స్వేచ్ఛ. పుస్తకాలు చెప్పిన జ్ఞానాన్ని బట్టి బతకడం మానేయాలి. మీరు సొంతంగా అనుభవించి తెలుసుకున్నదే మీ నిజమైన సంపద. కృష్ణమూర్తి గారు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పారు. మీరు ఒక అందమైన తోటను చూడాలనుకుంటే ముందు మీరు మీ కళ్ళకు ఉన్న ఆ నల్లటి అద్దాలను తీసేయాలి. ఆ అద్దాలే మీ పాత నమ్మకాలు, మీ పక్షపాతాలు. ఎప్పుడైతే మీరు వాటిని తీసి పక్కన పెడతారో అప్పుడు ప్రపంచం ఎలా ఉందో అలా మీకు కనిపిస్తుంది. అక్కడ ఏ అబద్ధాలు ఉండవు, కేవలం పచ్చి నిజాలు మాత్రమే ఉంటాయి. నిజమేంటంటే మీ సమస్యలను మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు భయపడి వెనక్కి తగ్గడం కాదు, దానికి ఎదురు నిలబడాలి. మీ ఈగోని, మీ కంఫర్ట్ జోన్ని బద్దలు కొట్టుకొని బయటికి రావాలి. ఆ క్షణంలో మీకు కలిగే ఆ నొప్పి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది. అప్పుడే మీరు బానిసత్వం నుండి బయటపడి మొదటిసారి స్వేచ్ఛగా శ్వాస పీలుస్తారు. జీవితాన్ని మార్చుకోవడం అంటే ఏదో కొత్త అలవాట్లు నేర్చుకోవడం కాదు, ఉన్న చెత్తనంతా వదిలించుకోవడం. మనం రోజు రోజుకి కొత్త విషయాలు నేర్చుకుంటూ బుర్రని నింపేస్తున్నాం. కానీ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే నిజమైన ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవడంలో లేదు, అన్లెర్న్ చేయడంలో ఉంది. మీరు ఇంతకాలం నిజం అనుకున్న అబద్ధాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టడమే జీవితాన్ని మెరుగుపరుచుకోవడం. నిజమైన ప్రేమ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మనం ప్రేమిస్తున్నాం అనుకునేదంతా కేవలం ఒక డిపెండెన్సీ, ఒకరి మీద ఒకరు ఆధారపడటం. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి మీద మానసికంగా ఆధారపడతారో అక్కడ భయం మొదలవుతుంది. ఆ భయం ఉన్న చోట ప్రేమకి అస్సలు చోటుండదు. నిజమైన స్వేచ్ఛ మీలో ఉన్నప్పుడే మీరు ఇంకొకరిని నిజంగా ప్రేమించగలరు. నిజమేంటంటే మీ లైఫ్ ఒక అద్భుతమైన అవకాశం, కానీ మీరు దాన్ని కేవలం సెక్యూరిటీ కోసమే వాడుకుంటున్నారు. డబ్బు సంపాదించడం, ఇల్లు కట్టడం తప్పు కాదు, కానీ అదే మీ జీవిత సర్వస్వం అనుకుంటే మీకంటే మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. జీవితాన్ని ఒక ప్రయోగంలా చూడండి. ప్రతి క్షణాన్ని కొత్తగా ఆస్వాదించడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ ప్రపంచంలో చాలా మంది ముసలి వాళ్ళు అయిపోయాక కూడా జీవితం గురించి ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బతికినంత కాలం కేవలం సర్వైవ్ అయ్యారు అంతే. జీవితాన్ని ఎప్పుడు టోటల్ గా జీవించలేదు. రిస్క్ తీసుకోవడానికి భయపడి సమాజం చూపించిన సురక్షితమైన దారిలోనే నడిచారు. చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే చేతుల్లో శూన్యం తప్ప ఏమీ మిగలదు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. అదేంటంటే ఇట్ ఈస్ నో మెజర్ ఆఫ్ హెల్త్ టు బి వెల్ అడ్జస్టెడ్ టు ఏ ప్రొఫౌండ్లీ సిక్ సొసైటీ. అంటే ఒక రోగగ్రస్తమైన సమాజంలో మీరు పద్ధతిగా ఇముడిపోయి బతుకుతున్నారు అంటే మీరు హెల్తీగా ఉన్నట్లు కాదు, మీరు కూడా ఆ రోగంలో భాగం అయిపోయారని అర్థం. ఈ సమాజం మిమ్మల్ని ఒక రోబోలో మార్చాలని చూస్తుంది, కానీ మీ ఇంటెలిజెన్సీ ఎప్పుడు మేల్కొంటుందంటే మీరు ఆ ఫార్మాట్ ని రిజెక్ట్ చేసినప్పుడు మాత్రమే. నిజమేంటంటే మీ మైండ్ ఎప్పుడు ఒక పరుగు పందెంలోనే ఉంది, కానీ ఆ పరుగు దేనికోసం? ఏదో సాధించాలనే తాపత్రయం, ఎవరో అవ్వాలని ఆరాటం. మీరెవరో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఏంటో ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే చాలు. ఆ క్లారిటీ మీలో వచ్చిన రోజు మీ లైఫ్లో ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ ఆందోళన అస్సలు ఉండదు. మీ జీవితంలో అసలైన నిశ్శబ్దం ఎప్పుడొస్తుందో, ఎప్పుడైతే మీ మనస్సు నిన్నటి జ్ఞాపకాలని, రేపటి ఆశలని పట్టుకొని వేలాడటం ఆపేస్తుందో అప్పుడే మీలో ఒక అద్భుతమైన స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్ లోనే అసలైన సృజనాత్మకత ఉంటుంది, అసలైన జీవం ఉంటుంది. మీరు రోజుకి 15 గంటలు కష్టపడి పని చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కానీ మీ లోపల ఈ నిశ్శబ్దం లేకపోతే మీరు బ్రతికున్న శవంతో సమానం. మీ పక్కన కోట్ల రూపాయలున్నా సరే అవి చిత్తు కాగితాలతో సమానం. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడటం మానేయండి. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ప్రొఫెషనల్ లైఫ్, ఇది నా స్పిరిచువల్ లైఫ్ అని విడదీయకండి. జీవితం అనేది ఒకే ఒక్క ప్రవాహం. దాన్ని పూర్తిగా సమగ్రంగా అంగీకరించబడినప్పుడే మీకు లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఉన్న మనిషికి ఏ గైడెన్సీ అవసరం లేదు, ఏ మోటివేషన్ అక్కర్లేదు. అతనే ఒక వెలుగులా మారుతాడు. నిజమేంటంటే స్వేచ్ఛ అనేది మీ జీవితానికి చివరిలో వచ్చే ఒక అవార్డు కాదు, ఇది మీ ప్రయాణంలో మొదటి అడుగు. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. మొదటి స్వేచ్ఛ, చివరి స్వేచ్ఛ కూడా ఇదే. మీరు ఇప్పుడే ఈ క్షణంలోనే మీ భయాల నుండి, మీ పాత నమ్మకాల నుండి విముక్తులవ్వాలి. లేకపోతే జీవితం మునిగిపోతుంది. మీరు మాత్రం అలాగే బానిసలుగా మిగిలిపోతారు. ఆలోచించండి, బానిసలుగా చచ్చిపోతారా లేక స్వేచ్ఛగా జీవిస్తారా? చాయిస్ మీదే. మీరు ఇప్పటి వరకు విన్నదంతా ఒక
ఎత్తు, ఈ ఒక్క మాట ఒక ఎత్తు. నిజమేంటంటే మీలో చాలా మంది ఈ వీడియో అయిపోగానే మళ్ళీ మీ పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అదే ఫోన్ స్క్రోలింగ్, అదే కొల్లు జోకులు, అదే పనికిరాని కంపారిజన్. ఎందుకంటే మీకు నిజం వినటానికి ఇష్టమే, కానీ దాన్ని ఫేస్ చేయడం అంటే చాలా కష్టం. సత్యాన్ని ఫేస్ చేయాలంటే ఒక రకమైన గుండె ధైర్యం కావాలి. జుడ్డు కృష్ణమూర్తి గారు తన జీవితం అంతా ఒక పాయింట్ మీద ఫైట్ చేశారు. నేను మీకు ఒక సిద్ధాంతానికి ఇవ్వడానికి రాలేదు, మీ బుర్రలో ఉన్న చెత్తని క్లీన్ చేయడానికి వచ్చాను అన్నారు. కానీ మనం ఏం చేసాం, ఆయన మాటలను కూడా ఒక కొత్త మతంగా మార్చేసి ఆయన ఒక దేవుణ్ణి చేసేసి పూజించడం మొదలుపెట్టాం. ఎందుకంటే మనకి పూజించడం చాలా ఈజీ, కానీ ఆయన చెప్పినట్లు మారడం చాలా కష్టం. మనల్ని మనం మార్చుకోకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం మనకి అలవాటైపోయింది. మీ జీవితం ముగిసిపోయే ఆ చివరి 5 నిమిషాల ముందు మీకేం గుర్తొస్తుంది? మీరు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, సమాజం మీకు ఇచ్చిన రివార్డులు కాదు, అసలు నేను నా జీవితాన్ని నా ల్యాండ్ మార్క్తో జీవించానా, లేక ఎవడో రాసిన స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేశానా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ రోజును ఏడవడం కంటే ఇప్పుడే మీ కళ్ళు తెరిచి చూడండి. ఈ క్షణమే ఆ పంజరాన్ని బద్దలు కొట్టండి. మీ జీవితానికి మీరే మొదటి స్వేచ్ఛ, మీరే చివరి స్వేచ్ఛ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.